Mr. Gandhi, have you refused to wear European clothes? No, I haven't refused. I simply wanted to dress the way my comrades in prison dress. Mr. Gandhi. Now that you're back in India, what are you going to do? भारत आने के बाद उन्होंने देश, उसके आकार, उसके जनसंख्याएं और उसके संस्कृतियों को समझाने के लिए पूरे देश की यात्रा की। उन्होंने पाया कि कपड़ा सभी लोगों को एक साथ बांधने का एक माध्यम है और खादी सबसे उपयुक्त विकल्प लगा, क्योंकि ये भारतीय सांस्कृतिक विरासत से संबंधित था। భారతదేశానికి స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన చేనేత వస్త్రం తరతరాల చరిత్రను, సంస్కృతిని తనలో ఇముడ్చుకున్న నూలుపోగుల కావ్యం. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం పొందూరు. ఈ నేల నుండి పుట్టిందే దేశంలోనే అత్యంత విశిష్టమైన పొందూరు ఖాదీ. నా పేరు దండ వెంకటరమణ. గత 9 సంవత్సరాల నుంచి ఖాదీ ఆఫీస్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. మన స్వాతంత్రోద్యమంలో గాంధీజీ గారు స్వదేశీ వస్త్రాలను ధరించి విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని ఒక నినాదాన్ని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు ఈ ఖాదీ అనేది పుట్టడం జరిగింది. ఆ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా చేతితో ఉడికి చేతితో నేయడం అనే ప్రక్రియ ఉందో అది గత 75 సంవత్సరాల నుంచి పొందూరు ఖాదీ సంస్థ ఇప్పటికీ కూడా వస్త్రాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ ఖాదీ యొక్క ప్రత్యేకత దాని సంప్రదాయ తయారీ పద్ధతిలోనే ఉంది. ఇక్కడి పత్తిని చేతులతోనే శుభ్రం చేసి ప్రత్యేకంగా ఏకుతారు. ఈ ప్రక్రియే వస్త్రానికి ఆ అద్భుతమైన మృదుత్వాన్ని ఇస్తుంది. యాభై సంవత్సరంలో ఇది ఏర్పడ్డది. ప్రతినేమొచ్చి పండించి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి అది ఉడుకు వారికి సప్లై చేసి దాని నుంచి వచ్చే దారాన్ని సర్టిఫైడ్ నేత వాళ్ళకి ఇచ్చి దాని నుంచి బట్ట తయారు చేసి దాన్ని ఖాదీ స్టాల్స్ లో పెట్టి సేల్స్ చేసి ఇది ఒక సొసైటీగా ఉడుకువారు, నేతవారు, మామూలు స్టాఫ్ కలిపి ఒక బాడీగా ఏర్పడి రన్ చేయటం జరుగుతుంది. మన పొందూరు ఖాదీ అనేది చేత్తో ఉడికి చేత్తో తయారయ్యేది. దీని తాలూకా ముడి సరుకు ఇదంతా సెపరేట్ అన్నమాట. ఖాదీ అనేది నో లాస్ నో ప్రాఫిట్. వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి ఇది చేసేది. వాళ్ళ లీజర్ టైంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉంటూ వంట వార్పు అన్నీ చేసుకొని మిగతా టైంలో ఈ వడకటం అనేది చేస్తారు. దీనికి కేవీఐసి అనేది ఉంది, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. వాళ్ళ పరిధిలో మనమంతా ఉంటాము. సర్టిఫైడ్ కాస్ట్ చార్ట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకి వేజెస్ ఎంత పని చేస్తే అంత, ఫలానా కౌంట్కి ఫలానా విధంగా అనేసి ఉంటుంది. ఆ కేవీఐసి కాస్ట్ చార్ట్ ప్రకారము ఇవ్వటం జరుగుతుంది అనమాట. దీని లాభ నష్టాలు వచ్చినా సరే ఉడుకువారు, నేతవారు, స్టాఫ్ అంతా కలిపి దీన్ని సమానంగా ఇచ్చేసి చేస్తారు. మేనేజింగ్ కమిటీ మనకి ఒక 100 మంది వేవర్స్ ఉన్నారు. అలాగే 700 నుంచి 800 మంది స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇచ్చేసి మానిటరింగ్ చేసుకొని ప్రతి 15 రోజులకో లేకపోతే 1 మంత్కో వాళ్ళ దగ్గర యార్న్ పర్చేజ్ చేసి వేవర్స్కి ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ సంస్థ అనేది మేనేజ్మెంట్ చేస్తుంది. మరెక్కడా లేని విధంగా ఇక్కడ 2 స్పిన్డిల్స్తో కూడిన బేబీ చరకాను ఉపయోగిస్తారు. ఈ నిష్ఠతో కూడిన కళ ద్వారానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్న ఖాదీ దారం తయారవుతుంది. చేతితో వడికిన దారం మగ్గంపై పడినప్పుడు వస్త్రానికి ఒక ఆత్మ వస్తుంది. దీనికి మరో ప్రత్యేక లక్షణం ఉంది. చేతితో వడకడం వల్ల దారంలో గాలి ప్రసరణ ఏర్పడుతుంది. అందుకే పొందూరు ఖాదీ వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. అందుకే దీనిని ఎయిర్ కండిషన్డ్ ఫ్యాబ్రిక్ అని కూడా పిలుస్తారు.
గాంధీజీ గారు 1921లో విజయవాడ సమావేశంలో ఆయనకి ఈ పొందూరు ఖాదీ వస్త్రాలు చూపించారు. అయితే ఆ వస్త్రాల నాణ్యతను చూసి అతను చాలా ఆశ్చర్యపోయారు. వెంటనే తన కుమారుడైనటువంటి దేవదాస్ గాంధీని మన శ్రీకాకుళం జిల్లాకి పంపించారు. శ్రీకాకుళం పరిసర గ్రామాల్లో పొందూరు బ్రాండ్తో తయారవుతున్నటువంటి వస్త్రాల తయారీని పరిశీలించారు. వస్త్రం తయారీలో మొదలైనటువంటి అనేక విషయాల్ని ఆయన గాంధీజీ గారికి నివేదించారు. తాను నిర్వహిస్తున్నటువంటి యంగ్ ఇండియా పత్రికలో ఈ పొందూరు ఖాదీ గురించి ఆయన పతాక శీర్షికతో పెద్ద ఆర్టికల్ ఆయన రాశారు గాంధీజీ గారే. అప్పటి నుంచి మరి పొందూరు ఖాదీకి ఎనలేని ప్రాచుర్యం లభించింది. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ లభించింది. ఈ గుర్తింపు వల్ల పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో విశిష్టత లభించింది. దీనితో అసలైన పొందూరు ఖాదీని కాపాడుకోవడానికి, నాసిరకం వస్త్రాల అనుకరణను నిరోధించడానికి ఒక చట్టపరమైన రక్షణ లభించింది. శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరిచినటువంటి ప్రాచీన వారసత్వ సంపద పొందూరు ఖాదీ. చేనేత కార్మికుల యొక్క అద్భుత శైలికి, అద్భుత నైపుణ్యానికి ఇది ప్రతిరూపం. ఈ పొందూరు ఖాదీ బోర్డు లోపలికి ఈ చేనేత కార్మికులందరినీ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీరికి కూడాను అవసరమైనటువంటి వాటి కల్పించాలి. అన్నిటికంటే ప్రధానం ఏంటంటే చేనేత రంగంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఈ వృత్తిలో మేము బ్రతకగలము అన్న భరోసాని కలిగించినప్పుడు ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు వేరే వృత్తుల్లోకి ప్రవేశించరు. ఆ ప్రవేశించకుండా చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. నేడు యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో చేనేత పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. నేతన్నలకు సరైన మద్దతు, యువతకు శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తేనే ఈ అద్భుతమైన కళ భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో కూడా ఈ స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల వస్త్రానికి ఆదరణ పెరుగుతుంది. పొందూరు ఖాదీ కేవలం వస్త్రమే కాదు, ప్రతి దారంలోనూ ఒక చరిత్ర, ప్రతి శబ్దంలోనూ ఒక జీవన విధానం. ఇది భారతీయ చేనేత వైభవాన్ని సజీవంగా ఉంచుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఈ వారసత్వాన్ని మనం కాపాడుకుందాం, ఖద్దరును ధరిద్దాం, నేతన్నను బతికిద్దాం.